యూజువల్‌గా మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలలో కూడా కొన్ని కొన్ని లీక్స్ అనేది కూడా బయటికొస్తూ ఉన్న టైంలో ఏంటంటే 'పుష్ప 2' మూవీ వేరే వర్షన్ ఉంది. సో 3 అనేది లేదు. హ్మ్. సో ఇంకో వర్షన్ ఉండేది అట్లా అని అన్నారు. ఇది నిజమేనా? ఇది అంటే వర్షన్ అది డైరెక్షన్ టీమ్‌కి వాళ్ళకి తెలుసు. మాకు జరిగింది మాత్రం ఏందంటే, హ్మ్. డైరెక్టర్ గారు కొన్ని ప్రతీదీ 2 వర్షన్స్‌గా తీసేవారు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సీన్ ఇలా అనేసి తీశారు. ఇంకో సీన్ కూడా తీసేవారు. అంటే కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే అలా. హ్మ్. తీసినప్పుడు ఆ సీన్ అంటే ఇది లాస్ట్‌కి ఇది బెటర్‌మెంట్ అనుకుంటే ఇది ఉంచేవారు. లేదంటే సెకండ్ చేసింది బెటర్‌మెంట్ అంటే అది ఉంచి ఇది తీసేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'మురళీధర్ గౌడ్' ఉన్నారు. యాహ్! తను 'పుష్ప 2లో ఉన్నాడు మీరు గమనించి అదే సాంగ్‌లో ఉంటాడు. 'పుష్ప మీ చెల్లి బంగారం తీసుకుందని' సాంగ్‌లో అంటాడు. డబ్బులెవరిస్తారు? ఆ! దుడ్డెవరిస్తారు? అవునవునవునవును. కదా! అవును. ఆయన సీన్ యాక్చువల్లీ ఆయనదుంటుంది సీన్ అనమాట. ఆ బంగారం సీన్ సీక్వెన్స్ నాతో ఉంటుంది. అంటే ఆహా! హీరో గారితో పాటు ఉంటుందది. అది లేదు. అంటే అది మంచి సీన్ అది. ఓకే. బంగారంకి సంబంధించింది. అలాంటి సీన్‌లు చాలా ఉన్నాయన్నమాట. అలా వర్షన్స్ తీస్తాడన్నమాట సార్. సార్ ఏమనుకుంటాడు అదే మాస్టర్ మైండ్ అంటారు గదా! యాహ్! ఆ మాస్టర్ మైండ్‌గా కొన్ని 2 వర్షన్స్ తీస్తాడు. కొన్ని నచ్చనివి తీసేసి మంచి అంటే ఏదైతే ఉందో బెటర్‌మెంట్‌గా అది పెడతాడనుకుంటున్నాను నేను. ఓకే. అలా కొన్ని ఆహ్, లైక్ ట్రిమ్మింగ్‌లో ఇప్పుడు రీలోడెడ్ ఎలా యాడ్ చేశారో అలా ఇంకొన్ని మిగిలిపోయి ఉన్నాయి. అవి కొన్ని అలా అలా ట్రిమ్మింగ్‌లో ఎగిరిపోయాయి. ఓకే. యెస్. సో అది కూడా వచ్చినుంటే ఇంకెలా ఉండేదో. ఇప్పటికే 3 అవర్స్ 40 మినిట్స్ అయినా చూస్తున్నారు యాహ్! హ్యాపీగా. కానీ ఇంకా మరీ ఎక్కువైతే బాగుండదులెండి. హ్మ్. నైస్. అండ్ సురేష్ అన్న మీరు హ్మ్. ఇంతకుముందు చాలా మూవీస్ అనేది కూడా చేశారు. యెస్. సో యూజువల్‌గా ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ద మెయిన్ ఫస్ట్ మూవీ ఏంటి? సో ఎందుకు ఇండస్ట్రీలోకి రావాలని అనిపించింది? యాక్చువల్‌గా నాది ఇండస్ట్రీలోకి రావాలనిపియలేదు. నన్ను ఇండస్ట్రీ యాదృచ్ఛికం అయస్కాంతం అంటారు కదా! ఆ! పట్టి లాగేసింది. నేను పుట్టి ఇంతకు పెరిగిందంతా మీరు ఇనుమా లేకపోతే ఐస్‌క్రాంతమా? ఏందో అది చాలామంది అంటారు యాదృచ్ఛికంగా జరిగిందనేసి అంటారు గదా! హ్మ్. సో, అలా జరిగిందనమాట. నేను పుట్టి పెరిగిందంతా ఇండస్ట్రీలో. హ్మ్. అంటే నేను ఉండే లొకేటెడ్ ఈసబ్‌గూడ. ఓకే. సో, నా చుట్టుపక్కల ఉండేదంతా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ గానీ, సినిమాకి ఫీల్డ్‌కి సంబంధించిన హ్మ్. డీఓపీస్ అండ్ మేకప్ మ్యాన్స్ 24 క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ పెద్ద పెద్దోళ్ళు గాకుండా మీకు తెలుసు గదా! యాహ్! కృష్ణనగర్, ఈసబ్‌గూడ, ఈ మోతీనగర్ ఈ టైప్. సో, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. హ్మ్. నేను మామూలు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అలా కూర్చొని ఎక్కువ ఫ్రెండ్స్ హ్మ్. వాళ్ళు సినిమాలలో ట్రై చేసేవాళ్ళు. పక్కన రూమ్‌లో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. ఎళ్లి మాట్లాడుతుంటే, "అన్నయ్య నేను ఇట్లా ఆడిషన్‌కెళ్తున్నాను. నువ్వు రావచ్చు కదా! మీరసలు నిజంగా ఆర్టిస్ట్‌గా ఉంటారు." హ్మ్. అలా నన్ను చాలామంది అన్నయ్యాలు. ఆ! మనకెందుకు భయ్యా ఆ సినిమాలు నేను మంచిగా హ్యాపీగా చదువుకుంటున్నా. ఎంబీఏ అయిపోగానే జాబ్ చేసుకుంటా" అనేవాడిని. ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ ఆల్మోస్ట్ అయిపోవడానికొచ్చింది. సమ్మర్ హాలిడేస్‌లో సరే చూద్దామని చెప్పి మన రామానాయుడు స్టూడియోకెళ్ళా. ఓకే. ఫ్రెండ్ ఆడిషన్ ఇయ్యడానికెళ్తే. హ్మ్. నేను వెళ్ళాను జరుగుతుంటే 'దృశ్యం' మూవీకి ఆడిషన్ 'దృశ్యం' అని గూడా తెలీదు నాకు. హ్మ్. అసలు 'వెంకటేష్ బాబు' అని గూడా తెలీదు. హ్మ్. మనోడు ఆడిషన్ ఇచ్చాడు. నేను అలా కూర్చొనున్నా. అసిస్టెంట్ డైరెక్టర్ తమిళ్ అతను. "తమ్మి నీ ఇలా అని ఏదో తమిళ్‌లో అన్నాడు ఆడిషన్" అంటే, "ఆ" అన్నాను నేను. ఆ! రండి" అన్నాడు. "ఏం చేయాలి" అని అడిగా. అంటే ఇట్లా హోటల్‌లో పనోడి క్యారెక్టర్ ఉంది. చేయండి అంటే గుర్తు తెచ్చుకో మామూలు హోటల్‌లో ఉంటారు కదా యాహ్! సర్వర్. సరే అని చేశా మామూలుగా గుర్తు తెచ్చుకొని చేసేసా. అయిపోయింది. ఇంటికెళ్ళిన తర్వాత ఫోనొచ్చింది. ఒక హ్మ్. 3, 4 డేస్ తర్వాత కాలొచ్చింది. మా ఫ్రెండ్‌కి రాలేదు. నాకొచ్చింది. మీరు సెలెక్ట్ అయ్యారు. ఇలా కేరళకెళ్ళాలి. కేరళలో షూటు. వెంకటేష్ బాబు హీరో అన్నారు. హ్మ్. అమ్మా! వెంకటేష్ బాబా! మనం అన్ని రోజులు థియేటర్‌లో చూసాము. వెంకటేష్ బాబుతో షూటింగ్ అంటున్నారు. క్యారెక్టర్ అంటున్నారు. నాకసలు క్యారెక్టర్స్ ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటో, కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటో, లేకపోతే సపోర్టింగ్ యాక్టర్ ఇలా డిఫరెన్స్ ఉంటాయి గదా! హ్మ్. అసలు అది గూడా తెలీదు నాకప్పట్లో. మళ్ళీ వెళ్తే అసలు కనిపిస్తామో, కనిపియమో, అసలు డైలాగ్ ఉంటుందో, ఉండదో, ఏంటో అసలు ఏం తెలీదు. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పా. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా ఫ్రెండ్స్ అన్నారు, "అరేయ్! అన్న ప్లీజ్ అన్న వెళ్ళన్న మేము 2, 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం. మాకు అంతే ఇంతవరకు కదా! అవకాశాలు ఆ! రాలేదంటే" ఆలోచించా. ఇంట్లో చెప్పా. కేరళ అంటున్నారు. సో, కేరళ టూర్ అన్న అవుద్ది. నేను అంతకుముందు అయ్యప్ప స్వామి మాలేసుకొని ఎళ్ళాను గానీ, ఆ! సివిల్‌లో వెళ్ళలే. సో, వెళ్దామని జెప్పేసి ఎళ్ళా. వెళ్ళిన తర్వాత చూస్తే వెంకటేష్ బాబు గారు అలా చూసుకొని నించున్నారు ఫస్ట్ డే. "ఏరా ఇలా రా" అన్నాడు. హ్మ్. వెళ్ళా. ఎళ్ళగానే "ఏంటి?" అన్నాడు. "ఫోటో కావాలన్నాడు." "అవును సార్" అన్నా. అనగానే అప్పుడు నా దగ్గర కీప్యాడ్‌ది ఉండే. అందులో దించాడు. ఓకే. దించి ఫస్ట్ ఫోటో వెంకటేష్ బాబు గారితో తీసుకున్నాను. చాలా హ్యాపీనెస్ అది అయిపోయిన ఒక 15, 20 మినిట్స్‌కి సార్‌తో నా సీన్. హ్మ్. "ఏరా రఘు టీ ఇయ్యి" అనేసి అంటాడు. "అన్నయ్య ఇస్తున్నా" అని చెప్పేసి టీలు ఇవ్వడము. ఆ గొడవ జరుగుతుంది. ఆ పోలీస్ అతనితో పోలీస్ అతనితో. రవి కాలే గారు. హ్మ్.
అతను నుండి ఏంటి అరే 2 టీ అంటే మీరు డబ్బులు ఇవ్వట్లేదని బాబాయ్ మాకు జీతాలు ఇవ్వట్లేదు అంటే, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నన్ను కొడతాడు. కొట్టగానే వెంకటేష్ బాబు ఏంటి ఏంటి వాళ్ళ పైన ప్రతాపం చూపిస్తున్నావు అని వాళ్ళిద్దరు గొడవ జరుగుతుంది. ఆ సీన్స్ అండ్ దాని తర్వాత హోటల్‌లో చాలా ఇదంతా నేనేనా చేసింది అనుకున్నాను. ఫస్ట్ డే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో రోజు చేసాం. అలా మొత్తం 10 డేస్ అక్కడే ఉన్నాను. ఓవరాల్‌గా 4 డేస్, 5 డేస్ వర్కింగ్ డేస్ చేశా. అయిపోయింది వచ్చాము. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, "అరే! ఇలా చేశాను" అంటే రిటర్న్ అయ్యి వచ్చి ఒక 4, 5 డేస్ అలా అయింది. అక్కడి నుంచి వేరే ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ నా నంబర్ తీసుకున్నారు అందరూ. తీసుకొని వాళ్ళు ఫోన్ చేశారు. ఇలా వేరే సినిమా ఉంది. ఇలా ఎళ్ళు, అది ఎళ్ళు, ఇక్కడికెళ్ళు, అక్కడికెళ్ళు అని చెప్తున్నారు నన్ను. ఇదేంటి ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్‌కి చెప్పా. "అరే! వెళ్దాం పద" అని చెప్పి నేను వాడిద్దరం వెళ్ళేవాళ్ళం. వెళ్ళగానే టపటపా నాకు కంటిన్యూస్‌గా ఆఫర్స్ వచ్చాయి. ఆ సినిమా, ఈ సినిమా అనుకుంటూ వన్ సీన్ చేస్తున్నాను. అప్పుడే జాబ్ వచ్చింది నాకు. యాక్చువల్‌గా నేను ఫ్లోర్ పైన ఉండే మన జెన్‌పాక్‌లో చేశాను. ఫ్లోర్ పైన నన్ను ట్రైనింగ్ పీరియడ్‌లో ఉండే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనీ ఇచ్చారు నాకిక్కడ. ఏమన్నా అమ్మో! ఇంత మనీ వస్తుంది. ఇక్కడేమో 2, 3 మంత్స్ సాలరీ ఇక్కడ జస్ట్ 8, 9 గంటలు కొట్టించుకున్నా కానీ అంత రాదు. రాదు గదా అని ఆ! అప్పుడు నా మైండ్ సెట్ మొత్తం తిరిగిపోయింది. ఈ జాబ్ ఏంటి? ఇదేదో గట్టిగా ట్రై చేస్తే బాగుంటది గదా అని చెప్పి ఇంకా సినిమాలు కంటిన్యూస్‌గా దట్టు అప్పుడే 'దృశ్యం' రిలీజ్ అవ్వడము. దాని ముందు ఫస్ట్ వేరే రిలీజ్ అయ్యాయి. కానీ 'దృశ్యం' తర్వాత రిలీజ్ అయింది. అంటే మీకు ఫస్ట్ మూవీ చేసింది దృశ్యమైనా గానీ వేరేటి రిలీజ్ అయ్యాయి. వేరే రిలీజ్ కానీ అయ్యాయి. 1 మంచి సీన్, 2 సీన్. గుర్తింపు వచ్చింది దృశ్యం. దృశ్యమే కదా. దృశ్యం. మళ్ళీ దట్టు 'దృశ్యం 2లో కూడా మళ్ళీ సీన్ నాతోటే రీఓపెన్ చేస్తారు. ఆహాహా. 'దృశ్యం 2' ఓటీటీలో వచ్చింది. థియేటర్‌లో రాలేదు. యాహ్! కరోనా టైంలో. కరోనా టైం. అప్పుడు కూడా మళ్ళీ నేను షాక్ అయింది ఏంటంటే దాదాపు మేము 8 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళాం. అలువాయ్ అని ఉంటుంది కేరళలో. సేమ్ సెట్. సేమ్ అదే హోటల్. సేమ్ అసలు ఇంత చెక్కు చెదరలే. షాక్ అయిపోయాను నేను. అదే లొకేషన్‌లోకెళ్ళి అబ్బా! అసలు ఇన్ని రోజులు అసలు ఉందా అంటే కొంచెం చేంజ్ అయిందంట కానీ మళ్ళీ సెట్ చేశారు. అదే లొకేషన్ సూపర్‌గా ఉండే. ఓహ్! బాగుందని. అక్కడ మళ్ళీ రీఓపెన్ సీన్ నేనే చెప్తాను. గత కొన్నేళ్లుగా రాంబాబు అనుమానాస్పద సిట్యుయేషన్‌లో కనిపించాడని పోలీసులు మళ్ళీ రీఓపెన్ చేశారు బాబాయ్ అని చెప్పి హోటల్‌లో అందరికి టీ ఇచ్చుకుంటూ అక్కడ సీన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 'దృశ్యం 2' స్టార్ట్ అవుద్ది. కొన్ని సీన్స్ అక్కడక్కడ ఉంటాయి మళ్ళీ. ఓకే. సో, అది అప్పటి వరకు నేను 'దృశ్యం' బాగా రికగ్నైజ్ అయింది అనుకున్నాను. దట్టు 'సీత' తేజ గారిది 'సీత' చేశాను. 'నేనే రాజు నేనే మంత్రి' అందులో చిన్న క్యారెక్టర్ అయినా బాగా ఇంపాక్ట్ వచ్చింది. అలా కొన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. 'భలే మంచి రోజు', 'బ్రాండ్ బాబు' ఇంకా చాలా దాదాపు 50, 60 మూవీస్ ఉన్నాయి. 50, 60 50, 60 మూవీస్ చేసిన తర్వాత ఇప్పుడు 'పుష్ప' ఏదైతే పెద్ద మూవీ అనడానికి కారణం ఇదే. అంటే మనం ఈ మూవీలో ఇలా కనిపియడంతోటి మొత్తం ఎక్స్‌ప్లోర్ అయిపోయాం ఒకేసారి. రమ్మని మొత్తం అందరూ ఎక్కడికెళ్ళినా 'పుష్ప, పుష్ప, పుష్ప, పుష్ప' ఇదే తిరుగుతుంది. 'పుష్ప సురేష్', 'పుష్ప' అరే అమ్మ! ఇన్ని రోజులు కష్టపడింది అంటే ఎక్కువగా నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం చేశావు బాబు? 'దృశ్యమా? ఓకే. 'దృశ్యంలో' ఆ క్యారెక్టర్ అలా అడిగా. ఇప్పుడు నేను ఒకవేళ పిలిచినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా 'పుష్పలో' చేశాడు మనోడు మంచి క్యారెక్టర్ చేశాడు. ఇంట్రడక్షన్ ఇయ్యాల్సిన అవసరం లేదు అవసరం మీకు లేకుండా అలా. పోయింది. ఆ. సో, అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు ఎవరో ఒకరు కాల్ చేసే పిలుస్తున్నారు. భయ్యా ఇట్లా మేము ఇట్లా క్యారెక్టర్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక 2 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను. మంచి ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ షూట్ జరుగుతున్నాయి. ఓకే. అండ్ ప్రెజెంట్ ఇంకా ఒక 4 మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కూడా మంచి మూవీస్ మంచి పేరొచ్చింది. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రీసెంట్‌గా అంటే 'హత్య' అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది వైఎస్ జగన్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా! యాహ్! ఇంకా సో, ఆ బ్యాక్ డ్రాప్‌తో ఆ బ్యాక్ కొంచెం డ్రాప్‌లో వచ్చింది. చేశారు. అండ్ దాని తర్వాత 'రాచరికం' అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది అప్సరా కూడా రాణిది. అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ఆళ్ళు మెయిన్ లీడ్ చేశారు. విజయ్ శంకర్ అని కూడా అతను కూడా లీడ్ చేశారు. అందులో మంచి క్యారెక్టర్ చేశాను. అందులో కూడా నాకు అంటే ఆ సీన్స్ రాగానే వాళ్ళందరూ నాకు తీసి ఇన్‌స్టాలలో పోస్ట్ చేయడం, నాకు ట్యాగ్ చేయడం అన్న సూపర్‌గా ఉందని అది దాదాపు మిలియన్స్‌లలో వ్యూస్ వెళ్ళిపోవడం అది కొంచెం ప్లస్ అయింది. అండ్ రీసెంట్ ఇంకోటి నేను ఎప్పుడు చేయనిది హర్రర్ జోనర్ చేశా. మన 'భవానీ వాట్' మీ అందరికి తెలుసు 'గణేష్ రెడ్డి' అని మన 'వదినమ్మ' సీరియల్ తోటి చాలా సీరియల్స్‌లలో మంచి యాహ్! పేరొచ్చింది. 'వదినమ్మ'తో బాగా రికగ్నైజ్ తను ఫస్ట్ అనుకుంటా డెబ్యూ మూవీ అనుకుంటా. అందులో అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. అందులో కూడా హర్రర్ జోనర్‌గా చేశాను. అందులో భయపడ్డాలు, దయ్యంతో సీక్వెన్సెస్ చాలా ఎంజాయ్ అంటే ఆడియన్స్ చాలా మంది చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. అది కూడా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఓటీటీలో కూడా రాబోతున్నాయి. అండ్ ప్రెజెంట్ ఇంకోటి 'బ్రహ్మాండ' అని రిలీజ్‌కి దగ్గరలో ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ ఒకటి 'దండోరా' అని చెప్పేసి మన 'శివాజీ' గారు, 'నవదీప్' గారు అండ్ 'రవికిషన్' గారు విరూపాక్షలో చేశారు కదా! యాహ్! అండ్ సీరియల్
తను అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆహా. అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను షాక్ అయ్యా డైరెక్టర్ గారు. ఉమ్. అది ఇంకా రిలీజ్ అయిన తర్వాతే చూస్తారు. అండ్ 'దావత్' అని చెప్పేసి కంచరపాలెం మూవీ ఉంది కదా! అందులో మోహన్ భగవత్ అని ఉంటాడు. అవును. అతని ఫ్రెండ్ క్యారెక్టర్ 'దావత్' మూవీలో చేస్తున్నాను. ఉమ్. ఈ ప్రెజెంట్ ఆ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇంకా మంచి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ డేట్స్ ఉండడం వల్ల వాటిని వదులుకోవడం కూడా జరిగింది. కొన్ని చిన్న వేరే ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే, మంచి